హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్వి అండ్ ఫ్యామిలీ. సో మనం గణేషుని అయితే వాళ్ళ నిమజ్జనం చేస్తున్నాం. 3 డేస్కే తీస్తున్నాం అనమాట. ఇంట్లో పూజ అయిపోయింది, డాడీ చేసింది లాస్ట్ పూజ. సో ఇంకా కార్లో అయితే దేవుణ్ణి పెట్టేసినాం. సో దేవుణ్ణి అట్లా ఏం తీసుకుపోతామని చెప్పి మాలో ఉన్న క్రియేటివిటీ బయటికి తీసినాం అనమాట. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో భయం వేస్తుంది. నేనేమంటానంటే, ఆకలేసిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు. మేము పాడింది ఇక చాలా అని చెప్పి మా అమ్మ డాడీ ముందు క్యామ్ అయితే పెట్టినా, వాళ్ళు పాడతారేమో అని. దేవుడున్నాడు, రాముడున్నాడు, అల్లా ఉన్నాడు. చెరువు దగ్గరికి అయితే వచ్చేసినాం. లేకిన్ 22 సంవత్సరాలకి నువ్వు లాగరే క్యాచా? ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? సో అంత పబ్లిక్ అయితే లేరు 3 డేస్ అని చెప్పి. సో ఇక్కడ లాస్ట్ పూజ గంగమ్మ కూడా చేస్తాం కాబట్టి కన్నయ్య కొబ్బరికాయ కొడతా అని చెప్పిండు. కొబ్బరికాయ కొట్టి పూజ అయిపోమని ఆరాధన అయితే మమ్మీ ఇచ్చేసింది. పూజ అయిపోమని నిమజ్జనం టైంకి గంగమ్మ తల్లి మనకు దర్శనం ఇచ్చింది. మీకేల్ వానదేవుడు. మీరు చూసుకున్నట్టయితే గణేషులు కూడా లేరు కాబట్టి క్రేన్తో నిమజ్జనం చేయలేమని చెప్పారు. సో మేము కూడా అదే అనుకున్నాం, మాకు చేతితో నిమజ్జనం అవ్వాలని. మన లక్ ఫేవర్స్ అనుకోండి. ఇక వర్షం బి గట్టిగా స్టార్ట్ అయిపోయింది. మన గణేష్ అయితే మన చేతులతో నిమజ్జనం అన్నమాట. మన గణేష్ అయితే నిమజ్జనం అయిపోయింది అనమాట. సో ప్రసాదం మంచాలు కూడా అందరికి పంచేసినాం. అండ్ మోర్ మనకు కూడా వేరే వాళ్ళు ప్రసాదం ఇచ్చింది. సో మా వినాయక చవితి అయితే అయిపోయింది. మా సబ్స్క్రైబర్స్ అందరికీ మా వినాయకుని బ్లెస్సింగ్స్ ఉంటాయని కోరుకుంటున్నాను. ఇట్లు ఆర్ఎస్వి అండ్ ఫ్యామిలీ.